అసలేమైంది నాకు? ఎందుకు ఇలా చేస్తున్నాను? ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండాల్సింది. తెలిసి తెలియక పొరపాటు చేశాను. నా మీద నమ్మకం పెంచాల్సింది పోయి పెంచుకున్న ప్రేమని మోసంగా మార్చాను. ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. చేసిన ప్రమాణాన్ని కాపాడుకోలేకపోయాను. రాహుల్ బాబు ప్రేమ తెలిసి కూడా దూరంగా నిలబడ్డాను. 3 ముళ్ల బంధాన్ని ముందరికాళ్ళ బంధంగా మార్చుకున్నాను. నిజాన్ని నాటకంగా చేయాలనుకుంటే ఇప్పుడు నాటకమే నిజమైంది. హలో, ఎవరు? మేము అరకు హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. జగన్నాథం అనే పేషెంట్ ని జాయిన్ చేశారు కదా? అవునండి. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? సారీ మేడం, ఆయన హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు. ఏంటండి మీరు చెప్పేది? అంత బానే ఉందన్నారు కదా, ఇప్పుడు సడన్ గా ఇలా అంటున్నారు. మీరు చెప్పేది నిజమేనా? ఆయన జగన్నాథం గారేనా? మీరు సరిగ్గా చెక్ చేశారా? మేమంతా కన్ఫర్మ్ చేసుకుని మీకు కాల్ చేసామండి. ఆయనకి స్పృహ వచ్చినప్పటి నుండి ఏదో విషయం గురించి టెన్షన్ పడుతూనే ఉన్నారు. డాక్టర్ గారు మేము ఎంత అడిగినా చెప్పలేదు. సరసు బ్రాహ్మణి అని ఏవేవో పేర్లు కలవరిస్తూనే ఉన్నారు. ఆ స్ట్రెస్ టెన్షన్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. మీ నెంబర్ ఉంది కాబట్టే సరిపోయింది, లేదంటే అనాథ శివమే అయ్యేది. తొందరగా వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి మేడం. ఏమండి, ఇక్కడ నేనే రండి. నాన్న, 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 లే నాన్న, నాన్న,
నానా నానా నన్ను చూడు నాన్న, నన్ను చూడు నాన్న, నేను నీ కూతుర్ని నాన్న, నీ సరసు నాన్న, నీ కోసం వచ్చాను నాన్న. నాన్న లే నాన్న, నాన్న 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 ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న, నాతో మాట్లాడు నాన్న, నాన్న 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 లే నాన్న, నాన్న ఏదో ఒక రోజు నేను బ్రాహ్మణిని కాదు, సరసు అన్న నిజం చెప్పాలని ఆడిన నాటకానికి మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగాలనుకున్నాను. కానీ చెప్పిన ఫలితం ఉండని రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు నాన్న. నా కోసం నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిజాన్ని నాటకంగా మార్చడానికి, నమ్మించడానికి నువ్వెంత కష్టపడ్డావో తెలుసా? అప్పుడే కాదు, నిన్ను చూసిన ప్రతిసారి నాని ప్రేమగా పిలవాలని, నేనే మీ సరసు అని మీకు చెప్పాలని నేనెన్నోసార్లు అనుకున్నాను. అది చెప్పలేనప్పుడు నేనెంత బాధపడ్డానో తెలుసా నాన్న? మీకు అనుమానం వచ్చిన రోజే నిజం చెప్పుంటే ఈ రోజు నీకు గతి పట్టేది కాదు నాన్న. ఇదంతా నా వల్లే, ఇదంతా నా వల్లే నాన్న. నన్ను క్షమించమని అడగడానికి కూడా అర్హత లేని తప్పు చేశాను నాన్న, తప్పు చేశాను. నాన్న నాన్న చిన్నప్పుడే అమ్మ దూరం అయితే మీరున్నారన్న ధైర్యం ఉండేది. కళ్ళ ముందు లేకపోయినా నాకు కొండంత బలం అనుకునేదాన్ని. ఇప్పుడు నేనేమైపోవాలి నాన్న? నాకు బలము ధైర్యం ఎవరు నాన్న? ఎవరు నాన్న? నానలే నాన్న, నానలే నాన్న, నానలే నాన్న. నాన్న నాన్న మీరు మీరు నాన్న నాన్న లే నాన్న లే. ఏమ్మా, నాన్న పోయాడన్న భయం నిజాన్ని బయటికి తెచ్చిందా? ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న ప్రేమ ఒక్కసారిగా కన్నీళ్లుగా కరిగిపోతుందా? నన్ను క్షమించండి నాన్న. నాకు చాలా భయం వేసింది నాన్న. నువ్వు లేవన్న మాట కలలో కూడా ఊహించుకోలేను.
అలాంటిది ఇలా చూసేసరికి తట్టుకోవడం నా వల్ల కాలేదు. నా వల్ల కాలేదు. నీ ప్రేమ నాకు తెలుస్తలే. అదే ఈ రోజు నా కూతురు చనిపోలేదు, బ్రతికే ఉందన్న నిజాన్ని ఇలా బయటపెట్టింది. రౌడీలు నన్ను చంపబోతుంటే కాపాడడానికి వచ్చినప్పుడే నీ కళ్ళల్లో భయంతో పాటు ఈ తండ్రి మీద దాచిన ప్రేమ కనిపించిందమ్మా. రక్తాన్నిచ్చి నా ప్రాణాల్ని నిలబెట్టినప్పుడు నేను అనుకున్నదే నిజమైందమ్మా. నువ్వెవరో కాదు, నా సరస్వతి అని నా నమ్మకం బలపడింది. అది నీ మాటల్లో వినాలనే ఇలా నర్సుతో ఫోన్ చేయించానమ్మా. అందరితో పాటు ఈ నాన్నను కూడా ఎందుకు నమ్మించాలనుకున్నావమ్మా? ఈ బ్రాహ్మణి పేరుతో ఎందుకు బతుకుతున్నావు? నిజాన్ని అబద్ధం చేస్తూ అందరిని ఎందుకు మోసం చేస్తున్నావు? ఆ రోజు జరిగింది ప్రమాదం కాదు, యాక్సిడెంట్ అని నాకు తెలుసమ్మా. నిన్ను చంపాలని అనుకున్నది ఎవరు? మా అందరికీ దూరమై తిరిగి మళ్ళీ ఎలా వచ్చావు? అసలు ఏం జరిగింది? ఈ నాన్న దగ్గర దాయకుండా చెప్పు తల్లి. చెప్తానన్నా. ఇన్ని రోజులు దాచిన నిజం, ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని రహస్యం మీకోసం చెప్తాను నాన్న, చెప్తాను. రాహుల్ బాబు, సార్ రాహుల్, నాన్న రాహుల్, ఏమండి ఏమండి, అంబులెన్స్ కి కాల్ చేయండి ప్లీజ్. రాహుల్, రాహుల్, అయ్యో ఏమైందండి? రాహుల్, రాహుల్, అంబులెన్స్. అదిగో
వచ్చిందా అది? అవును మేడం, శవం కారులో ఉంది. సరస్సు అంతం, వాగ్దేవి పతనానికి ఆరంభం. కోడల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటింది కాబట్టి సరస్సు హత్య ఖచ్చితంగా వాగ్దేవి ఖాతాలోకి పోతుంది. తప్పించుకునే అవకాశం లేని శిక్ష పడుతుంది. దాంతో ఇన్నాళ్లు నిర్మించుకున్న సామ్రాజ్యం, కూడబెట్టిన ఆస్తి, కూడుబెట్టిన వ్యాపారం, పెంచుకున్న అధికారం, విర్రవీగిన పొగరు అన్నీ నాశనం కావాలి. ఆ కుటుంబం మొత్తం దిక్కులేక రోడ్డున పడాలి. అదే అదే నేను కోరుకునేది. ఇదిగో తీసుకో. ఇవి ఆ వాగ్దేవికి సంబంధించిన వస్తువులు. వీటిని ఆ సరస్సు 7 దగ్గర పడేయండి. పోలీసుల పని సులువవుతుంది. సరే మేడం. లేదు, నేను చనిపోకూడదు. అమ్మగారి మీద ఏ నింద పడకూడదు. రే, ఆ అమ్మాయి వెళ్ళిపోతుందిరా. రే, నువ్వు ఇక్కడ ఉండరా, ఇది పట్టుకోరా. అదిగో. ఈ అమ్మాయి శవం పక్కన పెట్టకపోతే మేడం చెప్పినట్టు జరగదు. పదరా, పక్కన పెడదాం. ఎవరు అమ్మాయి కింద పడిపోయింది? ఎవరో అమ్మాయిరా. అమ్మా బతికే ఉంది, పట్టరా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మా అమ్మా అమ్మా